నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయ మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. జాబ్ చాట్ పై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ. ఏడవ తరగతి విద్యార్థికి పెమసాని ట్రస్ట్ సహాయం. విద్యార్థి కోరిక మేరకు సైకిల్ అందజేసిన కేంద్ర సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్. నేరరహిత జిల్లాగా గుంటూరు జిల్లాను నిలిపేందుకు మహిళా పోలీసులు తమ వంతు కృషి చేయాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. చెంచుపేట చావాస్ గ్రాండ్ నందు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సచివాలయం మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసుల జాబ్ చాట్ పై అవగాహన కల్పించారు. నేర నియంత్రణలో ఉపయోగపడే సీసీ కెమెరాల ఏర్పాటు మరియు LHMS యాప్పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వాటి ఏర్పాటుకు మహిళా పోలీసులు కృషి చేయాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం జాబ్ చాట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గుంటూరు జిల్లా తరపున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని పనులు పోలీస్ తరపున కష్టమవుతుంది. దానికి సచివాలయం పోలీసులను ఇన్వాల్వ్ చేస్తున్నామని తెలిపారు. సచివాలయం పోలీసులను కలుపుకొని వెళ్లటమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. జిల్లా తరపున సబ్ డివిజన్లో బాగా పనిచేసిన వారికి అవార్డు ఇస్తామని అన్నారు. ప్రజలకు పోలీసులకు మధ్య దూరాన్ని తగ్గించడమే ముఖ్య ఉద్దేశమని ఎస్పీ తెలిపారు. అందరినీ కలుపుకొని పనిచేయడం వలన క్రైమ్ రేట్ తగ్గుతుందని అన్నారు. కార్యక్రమంలో తెనాలి DSP జనార్దనరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సో మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి మహిళా పోలీస్ సంబంధించిన జాబ్ చార్ట్ అంటే వాళ్ళు వర్క్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ తరపు నుంచి జాబ్ చార్ట్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కొన్ని సిస్టమేటిక్గా చేస్తామంటే ఈ రోజుకి ఈ వర్క్ అంటే పోలీస్లో పెండింగ్ వర్క్స్ చాలా ఉంటాయి. సో కొంచెం స్ట్రెంగ్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అన్ని వర్క్స్ని పోలీస్ తరపు నుంచి చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మహిళా పోలీసుకి కూడా ఒక స్పెసిఫిక్ వర్క్స్ని వాళ్ళకున్న జాబ్ చార్ట్లో ఉన్న వర్క్స్నే వాళ్ళకి స్పెసిఫిక్ డే ఈ రోజుకి ఈ వర్క్, ఈ రోజు ఈ వర్క్ అని చెప్పి అలాట్ చేస్తూ దానిట్లో వాళ్ళు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సపరేట్ డిజిటల్ పేజ్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ డిజిటల్ పేజ్లో ఆ రోజు కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో ఎంట్రీ చేస్తారు. ఇది మనకి సేవ్ అవుతుంటాయి మనకి ఎక్సెల్ షీట్లో ఆ డిజిటల్ పేజ్ వెనక. సో దీనివల్ల ఏమవుతాయంటే ఎవ్రీ డే వాళ్ళ వర్క్ అనేది మనం ఈజీగా మానిటర్ చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళు చేసిన వర్క్కి ఒక రికార్డ్ ఆఫ్ ఫైల్ కూడా ఉంటాయన్నమాట. సో ఇది వాళ్ళకి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్, అదేవిధంగా SHOస్కి కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఈజీగా ఉంటాయనే ఉద్దేశంతో పాటు మన ఈ మహిళా పోలీస్ జాబ్ చార్ట్ని ఒక డిజిటల్ పేజ్తో పాటు మనము రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈవెన్ మహిళా పోలీసుకి కూడా లాస్ట్ ఇయర్ ఎవరెవరో 6 సబ్ డివిజన్ ఉంది గుంటూరు డిస్ట్రిక్ట్లో ఏ మహిళా పోలీస్ బాగా వర్క్ చేశారో వాళ్ళందరూ కూడా మహిళా పోలీస్ ఆఫ్ ద ఇయర్ సబ్ డివిజన్ అని చెప్పేసి ఈచ్ సబ్ డివిజన్లో ఒక బెస్ట్ మహిళా పోలీస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు కూడా ఇస్తున్నాము. అదేవిధంగా ఎవ్రీ క్వార్టర్కి కూడా ఏ మహిళా పోలీస్ బాగా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఒక సబ్ డివిజన్ల నుంచి వాళ్ళ కన్సర్న్ సబ్ డివిజనల్ ఆఫీసర్ రికమెండేషన్తో పాటు వాళ్ళకి ఎవ్రీ క్వార్టర్ కూడా వాళ్ళకి అవార్డు కూడా అనౌన్స్ చేస్తున్నాము. సో ఇదన్నీ కూడా ఇంకా వాళ్ళు మహిళా పోలీసు ప్రజలకి పోలీసుకి మధ్యలో ఉన్న ఒక గ్యాప్ని ఇంకా తగ్గించడానికి కోసము ఈ సిస్టమ్ అనేది ఈరోజు మనం లాంచ్ చేయడం అనేది జరిగింది. కమింగ్ డేస్లో ఇది క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి, అదేవిధంగా ఆయన క్రైమ్ని డిటెక్ట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతాయని నమ్ముతున్నాము. పోలీస్కి ఒక ప్రజలకి మధ్య వాళ్ళని వార్తగా పెట్టి వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఇచ్చి వాళ్ళు గౌరవప్రదంగా చెప్పుకునే విధంగా వార్డు సచివాలయంలో ఈ జాబ్ చార్ట్ క్రియేట్ చేసినందుకు మహిళా పోలీస్ అందరూ తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. మా పోలీస్ స్టేషన్లో ఇవ్వడం వరకే మీ రెస్పాన్సిబిలిటీ. మీరు టెన్షన్తో మహాలు ఉన్నట్టు అందరికి అనిపిస్తూ ఉంది. మీకు వార్డులో ఏం జరుగుతుందో అన్ని విధాలు మీకు మిగతా మీతో పాటు ఇంకో 10 మంది మీరు చేసిన జాబ్ వర్క్ మీరు చార్ట్లు ఇచ్చారు. ఆ చార్ట్ అంటే ఏ ప్రతిదీ అనగా సార్ తెలియజేస్తారు. మీరు చేసిన వర్క్ బాధ్యతయుతంగా మనం చేసిన వర్క్ చేసింది మీరు చేసిన డాక్యుమెంటేషన్ చేసి ఎలా చేయాలో సార్ వేరే తెలియజేస్తారు. స్వయం వచ్చారు. మీకు అభ్యున్నతికి ప్రోగ్రెస్ చేస్తూ మిమ్మల్ని మెరుగైన సేవలు అందించారే ఆ ప్రజలకి సార్ ఒక యాప్ ప్రవేశపెట్టినారు మీ సమక్షంలో. వారి యొక్క సూచనలు, సలహాలు సార్ చెప్పే అన్ని కూడా శ్రద్ధగా విని
స్కూల్ నుండి మా ఇంటికి 2 కిలోమీటర్ల దూరం ఉంది. రోజు అక్కడి నుండి రాలేకపోతున్నాను. నాకు ఒక సైకిల్ కొనివ్వండి సార్ అని నోరు తెరిచి అడిగిన విద్యార్థి కోరికకు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. తెనాలి మండలం నందివెలుగులోని జెడ్పీ హైస్కూల్లో నూతన భవనాలను పెమ్మసాని ఇటీవలే ప్రారంభించారు. కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తుండగా అదే స్కూల్లో చదువుకుంటున్న 7వ తరగతి మందా శరత్ బాబు అనే విద్యార్థి పెమ్మసాని కారు వద్దకు వచ్చి ఆయనను ఆపాడు. నూతనంగా ఏర్పాటు చేసిన స్కూల్కు వచ్చేందుకు రోజు ఇబ్బంది పడుతున్నానని, స్కూల్ బ్యాగ్ మోయలేక భుజాలు నొప్పి పుడుతున్నాయని వివరిస్తూ సదరు విద్యార్థి పెమ్మసానికి తమ సమస్యను వివరించాడు. సమస్యను సావధానంగా అడిగి తెలుసుకున్న పెమ్మసాని స్పందిస్తూ నువ్వు బాగా చదువుకుంటానని మాట ఇస్తే సైకిల్ కొనిస్తానని చెప్పారు. మరో 2 రోజుల్లోనే ఆ కుర్రాడి ఇంటికి ఒక నూతన సైకిల్ను కొని ఇచ్చి పంపించారు. శరత్ బాబుకు సైకిల్ అందజేసిన తర్వాత ఢిల్లీలో ఉన్న పెమ్మసాని వీడియో కాల్ ద్వారా ఆ కుర్రాడితో ఫోన్ మాట్లాడారు. కేంద్ర మంత్రితో ఫోన్లో మాట్లాడుతూ సదరు విద్యార్థి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఆనంద బాష్పాలతో తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఎన్నో ఏళ్లుగా తాను తన మామయ్యను తల్లిని సైకిల్ కొనిమ్మని అడుగుతున్నానని, అయితే తమకున్న ఆర్థిక ఇబ్బంది కారణంగా కొనుక్కోలేకపోయారని తెలిపారు. నందివెలుగులో స్కూల్ భవనాల ప్రారంభోత్సవం నాడు పెమ్మసాని మాట్లాడుతూ ఎవరికి ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని, ఆయన చెప్పిన విధానం తనకు నచ్చిందని తెలిపాడు. చెప్పు ఏమవుతావు? చూసాను సార్. బాగుంది సార్. సంతోషం. సరే సార్ అని. సరే సార్. థ్యాంక్స్. అవుతాను సార్. పోలీస్ సార్. సైకిల్ పంపించినందుకు థ్యాంక్ యూ సార్. చాలా సంతోషంగా ఉంది సార్ సైకిల్ పంపించినందుకు. మాకు తెలియదు సార్ అడిగిన సంగతి. అసలు మాకు తెలీదు మిమ్మల్ని అడిగారని పిల్లాడు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు పంపించినందుకు. సరే సార్. థ్యాంక్స్. చదివిస్తా సార్. నిషేధిత మాదక ద్రవ్యాలు గంజాయిని విక్రయిస్తున్న 5 యువకులను పట్టణ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 టౌన్ సిఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు అరకు నుండి గంజాయి కొనుగోలు చేసి తెనాలి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్న సమాచారం రావడంతో దాడి చేసి 5 యువకులను అరెస్ట్ చేశామని, మరో 2 పరారైనట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. మొత్తం కేజీ 600 గ్రాముల గంజాయి కొనుగోలు చేయగా వారి వద్ద నుండి కేజీ 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. ముద్దాయిలను రిమాండ్ కు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో గంజాయికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 12:30 ప్రాంతాల్లో మనకి సెయింట్ ఆన్స్ స్కూల్ బ్యాక్ సైడు, అంటే సుల్తానాబాదుకి వెస్ట్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఆ ఓపెన్ ప్లేసు, అక్కడ పిచ్చి మొక్కలు చిల్ల చెట్లు అన్నీ ఉంటాయి. అక్కడ ఒక 7 నుంచి 10 మంది వ్యక్తులు గుమిగూడి అక్కడ గంజా తాగుతున్నారని చెప్పి మనకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము, విఆర్ఓలు, డిప్యూటీ తహసీల్దారు అందరం కలిసి ఆడికి వెళ్తాము. వెళ్ళిన దగ్గర మాకు 5 గంజాయి కొడతా దొరుకుతారు. 2 పారిపోతారు. ఆ పారిపోయిన వాళ్ళు 2 వచ్చేప్పటికి కుంచాల హనుమంతరావు సుల్తానాబాదు, అలానే ప్రేమ్ అనే కుర్రాడు, వీళ్ళిద్దరు పారిపోతారు. మాకు 5 దొరుకుతారు స్పాట్లో. వేముల సాయి మణికంఠ అనే అతను, తర్వాత ముత్యాల విజయ్, ఇతను వచ్చేప్పటికి ఎడ్లింగి కాలనీ, తమ్మిశెట్టి మదను, ఇతను వచ్చేప్పటికి సుల్తానాబాద్, ధనవత్ పార్డు అలియాస్ దత్తు అంటారు, ఇతను కూడా సుందరయ్య కాలనీ. తర్వాత మూర్తి శివ అలియాస్ కుటేబు అంటారు, ఇతను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 307లో కూడా ముద్దాయి. ఇతను మొత్తం కలిపి 5 దొరుకుతారు మాకు. ఆ 5 దగ్గర నుంచి సుమారు 1 కిలో 100 గ్రాములు రికవర్ చేస్తాము. 2 పారిపోతారు. వాళ్ళ దగ్గర ఒక 500 గ్రాములు వాళ్ళ దగ్గర ఉంటుంది, 1/2 కిలో వాళ్ళ దగ్గర ఉంటుంది. రిమైనింగ్ అంతా తీసుకొని అవి వేయింగ్ చేసుకొని మీడియేటర్ సమక్షంలో ఈ రోజున వాళ్ళందరినీ పట్టుకొని మా స్టేషన్లో తీసుకొచ్చి ఈ రోజున
ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. టోటలు 1 కిలో 600 గ్రాములు. ఇది ఎక్కడి నుంచి తెస్తారంటే ఈ పారిపోయిన కుంచాల హనుమంతరావు సుల్తానాబాద్ సంబంధించిన వాడు. వీడు వచ్చేటప్పటికి మన అరకు వెళ్ళి ఇంతకుముందు కూడా ఒక 2 సార్లు తెచ్చారంటే ఎప్పుడో. వీడికి అలవాటు ఉంది సార్ అని ఈ మణికంఠ అనే అతను ఆటో డ్రైవర్ ఇతను. ఈ మణికంఠ అనే అతను అతని దగ్గర నుంచి తీసుకొని వీళ్ళందరినీ పిలిపించుకొని వీళ్ళందరూ కలిసి గాంజా కొడతా ఉండగా మేము లైవ్ సెయింట్ ఆన్స్ స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్న ఓపెన్ ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఈ రోజున మా స్టేషన్లో లాకప్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా గంజాయి తాగుతున్నట్టు కానీ అమ్ముతున్నట్టు కానీ అది సర్క్యులేట్ చేస్తున్నట్టు కానీ ఎవరికైనా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా 100 డైల్ కానీ లేకపోతే 112 కాల్ కానీ చేసి మాకు తెలియజేయండి. మీ ఇన్ఫర్మేషన్ అంతా గోప్యంగా ఉంచుతాం మేము. మీరు అయిగా తెలియజేస్తే మన తెనాలి పట్టణంలో గంజాయి అనేది ఎవడు తాగకూడదు, అసలు ఇక్కడికి రవాణా కానీ తాగడం కానీ జరగకూడదనే ఉద్దేశం మా గోల్ ఉంది. దాని ప్రకారము మేము పకడ్బందీగా ప్లాన్ తోటి ఉన్నాము. ఎటువంటి ఇన్ఫర్మేషన్ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు తెలియజేయండి. 3 టౌను 1 టౌను 2 టౌను రూరల్ ఏరియాలో కానీ ఎక్కడైనా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు 100 డైల్ కానీ 112 కాల్ కానీ దీంట్లో దేని చేసినా కూడా మేము స్పందిస్తాము. శశి గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో తెనాలిలో ప్రప్రథమంగా పాన్ ఇండియా ఫుడ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు సంస్థ అధినేత ఉప్పల వరదరాజులు తెలిపారు. తెనాలి ప్రాంత ఆహార ప్రియులకు భారతదేశంలోని పలు రకాల శాకాహార రుచులను పరిచయం చేసేందుకు ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు వరదరాజులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 25వ తేదీ మహిళా మనులకు కుకింగ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు మాస్టర్ చెఫ్ అభిరుచి రాజు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారని వరదరాజులు పేర్కొన్నారు. గంగానమ్మపేటలోని సీసీ గ్రౌండ్స్ నందు జరిగే ఈ ఫుడ్ ఎగ్జిబిషన్ను తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరదరాజులు కోరారు. ఈ సంవత్సరం ఈ నెల 25, 24, 25, 26 తేదీల్లో తెనాలిలో ప్రప్రథమంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల రుచులు పరిచయం చేయాలి అనే ఒక సంకల్పంతో మరి రకరకాలైన వంటకాలు లైవ్లో వండి మరి తినిపించేదానికి ఎక్కడ అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా ఫేమస్ ఐటమ్ ఏ రాష్ట్రంలో ఏంటి ఇప్పుడు మనం తీసుకుంటాము తెనాలంగానే జిలేబీ గుర్తొస్తుంది, లేకపోతే ఉభయ గోదావరి వెళ్తే ఆ పూతరేకులు అంటారు. అట్లా మరి రాయలసీమ రుచులు ఇట్లా ఉంటాయి కదా. ఇట్లాగే ఒక్కో స్టేట్లో ఒకటి ఇప్పుడు తెలంగాణ వెళ్ళాం మనకి హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటారు. ఇట్లా ఏంటంటే అట్లా కర్ణాటక వెళ్ళాం దోశలు కానీ వాళ్ళ డిఫరెంట్ ఐటమ్స్ కానీ ఇట్లా ప్రతిదీ కూడా 3 రోజులు రకరకాల రాష్ట్రాల యొక్క ఫుడ్ ప్యూర్ వెజిటేరియన్ 100% వెజిటేరియన్లో మరి పరిచయం చేస్తూ డిస్ప్లే ప్లస్ తినడానికి కూడా వాళ్ళు టేస్ట్ చేయడానికి తినడానికి కూడా సంపూర్ణంగా అవకాశం ఇస్తున్నాం. అట్లాగే వచ్చేటప్పటికి కూడా మరి అమౌంట్ కూడా చాలా స్వల్పంగా ఒక రోజుకి 299 రూపాయలు పెట్టాం. ఏ రోజు ఆ రోజే టోకెన్ ఐటమ్స్ కూడా ఈరోజు రేపటి ఎల్లుండి మారిపోతాయి. సేమ్ ఒకే ఫుడ్ ఉండదు. 3 రోజులు డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యి అది వచ్చేటువంటి అతిథులను బట్టి మినిమం 10-11 పొజిషన్ బట్టి అది కనుక్కొని చేస్తామండి. మన గంగానపేట భవనం వారి ఇదిలో అంటే మన లక్ష్మీ డిలక్స్ సినిమా హాల్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ ఆపోజిట్ రోడ్ అండి. ఇక్కడ వి ఫర్నిచర్ మాల్ ఉంది, ఎన్ఆర్ఐ చైతన్య అకాడమీ ప్రైస్ ఆపోజిట్. ఇక్కడ మా శశి గ్రూప్ గ్రౌండ్లోనే మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మరి మహిళా మహారాణులకి వంటల పోటీలు కూడా నిర్వహించబోతున్నాం. అది 25వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇదే గ్రౌండ్లో జరుగుద్ది. దీనిలో ఏంటంటే స్వీట్స్, స్నాక్స్, రైస్ ఐటమ్, సబ్జీ కర్రీస్ ఐటమ్ వాళ్ళకి నచ్చిన ఐటమ్ వాళ్ళు తయారు చేసుకొని ఇంటి వద్ద తీసుకొని వచ్చి ఇక్కడ డెమో ఇస్తే ఇది మన జడ్జెస్ న్యాయ నిర్ణేతలుగా చెఫ్స్ వస్తున్నారు. మన ఈటీవీ అభిరుచి రాజు గారు ఇంకా కొంతమంది వస్తున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళకి టాప్ 10లో 10 మందికి కన్సలేషన్ బహుమతులు, అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు, అలానే ఎవ్రీ పార్టిసిపెంట్కి కంపల్సరీగా ప్రైజ్ ఉందండి. కాకపోతే దీన్ని వాళ్ళ ఇంటి వద్ద నీట్గా చేసుకొని వాళ్ళు తీసుకొచ్చి డెమో ఇవ్వాలి. దీనికి వచ్చేటప్పటికి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫారాలు మా సంస్థలు 4 చోట్ల కూడా గాంచౌక్లో, గంగానంపేటలో, శశి ఆహార్లో, శశి డెలిషియస్లో, చెంచుపేటలో అప్లికేషన్లు దొరుకుతాయి. ఆ అప్లికేషన్ పూర్తి చేసుకొని
మీరు అప్లికేషన్కి ఈచ్ వన్ 499 అండి. ఆ రోజున 25వ తారీఖు ఉదయం మీరు పోటీలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఆ రోజు ఈవినింగ్ 299 కూపన్ కూడా మీకు ఫ్రీ. ఇప్పుడు ఒక చిన్న విరామం.